హలో ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రామ్ వెల్కమ్ అండి. ఇప్పటివరకు మనం ఏంటంటే మూమెంట్స్ ఎయిర్లు ఎలా చేయాలి, డిఫెన్స్ ఎలా చేయాలి, అఫెన్స్ ఎలా చేయాలి నేర్చుకున్నాం. అదేవిధంగా చాలామంది వాళ్ళకి చాలా ఓన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓన్ ఇంట్రెస్ట్ అంటే ఎగ్జాంపుల్ సినిమాలు చూసో టీవీలు చూసో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓన్గా అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇసుక బస్తాలు చేసి ఇసుక ఓన్గా ఇంట్లో ప్రతి ఒక్కరు చాలామంది చూశాను నేను. సార్ నేను ఇసుక బస్తాను కొడుతుంటాను, లేదు గోడని అటాక్ చేస్తుంటాను, అలా చేస్తుంటాను సార్ నేను. అంటే వాళ్ళు ఏం నేర్చుకోకుండా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్గా ఏంటంటే వాళ్ళు కిడ్ బ్యాక్ చేయడం, లేదు వాళ్ళు ఇసుకతోనే ఏదైనా మూట ఉంచి దాన్ని దిండుని కొట్టడం ఇలా చేయడం జరుగుతుంది అనమాట. కానీ చాలామందికి ఏం జరుగుతుందంటే ఎలాగంటే అలా చేయడం వల్ల వాళ్ళు కిడ్ బ్యాగ్ ఎలాగంటే ఇలా కొట్టడం వల్ల వాళ్ళ చేతులు బెనకడం, లేదు వాళ్ళ చేతులు ఇక్కడ చీలినట్టుగా అవ్వడం, ఇలాంటి వాళ్ళకి నష్టాలు జరుగుతాయి అనమాట. అంటే అవగాహన లేకుండా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి కొన్ని నష్టాలు జరుగుతాయి. వాళ్ళ బాడీలో డిఫెక్ట్స్ రావడం, లేదంటే హ్యాండ్స్ డ్యామేజ్ కావడం ఇలాంటివి జరుగుతాయి అనమాట. కానీ దాన్ని కొన్ని సేఫ్టీస్, కొన్ని టెక్నిక్స్, కొన్ని బేసిక్స్ నాలెడ్జ్ తెలుసుకొని కానీ ప్రాక్టీస్ చేయగలిగితే వాళ్ళు అలాంటి నష్టాలు ఏంటంటే దూరంగా ఉంచుకోవచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన హ్యాండ్స్కి డైరెక్ట్ హిట్టింగ్, ఇంతకుముందు ఏంటంటే డైరెక్ట్ హిట్టింగ్ చేసి వాళ్ళు ఏంటంటే ఇక్కడ హ్యాండ్స్ మొత్తం బ్లాక్గా ఉండి హ్యాండ్స్ ఏదో మొరటగా ఉండి వాళ్ళు ఎలా అంటే చూడడానికి ఎలా ఘోరంగా, అంటే చాలామంది అడిగేవాళ్ళు అనమాట, ఏంది నీ చెయ్యి ఏంది ఇంత బ్లాక్గా ఉంది, నువ్వేం చేస్తుంటావు, ఇది మీ చేతిని ఏం చేస్తావు అనే చెప్పడం జరుగుతూ ఉండేది అనమాట. తర్వాత ఇదేం జరిగిందంటే రాను అంటే మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేయడంతో పాటు వాళ్ళకి ఏంటంటే ఇలాంటి కనిపించకుండా వాళ్ళు ఏంటంటే కొన్ని సేఫ్టీస్, కొన్ని రిస్ట్ వ్రాప్స్ అని చుట్టుకొని కిడ్ బ్యాక్ చేయడం వల్ల, అలాగే గ్లౌజెస్ చేసుకొని చేయడం వల్ల వాళ్ళు ఏంటంటే ఇలాంటివి లేకుండా చూసుకోవచ్చు. ఫస్ట్ మనం దీన్ని రిస్ట్ వ్రాప్స్ అంటారు. రిస్ట్ వ్రాప్స్ అంటే మన హ్యాండ్కి అనమాట, మన హ్యాండ్కి చుట్టుకొని కిడ్ బ్యాక్ చేసినప్పుడు మనకేం జరుగుతుందంటే నష్టాలు జరగవు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బెనకడం లాంటివి జరగవు, అలాగే మన హ్యాండ్ కూడా బ్లాకిష్ కాదనమాట. అదేవిధంగా దీన్ని చేసేటప్పుడు గ్లౌజ్ వేసుకొని దీన్ని చుట్టుకొని కానీ చేస్తే మనకి పవర్ అనేది రావడం జరుగుతుంది. ఆ గ్లౌజ్ తీసుకున్నారంటే గ్లౌజ్ ఏంటంటే ఇక్కడ మెయిన్గా వాళ్ళు ఏం టెక్నిక్ ఇస్తారన్నమాట. మనం ఈ గ్లౌజ్ వేసుకున్నప్పుడు గ్లౌజులు ఏంటంటే ఇక్కడ చూసారు కదా, ఇలా హిట్ చేసినప్పుడు గ్లౌజ్ వేసుకొని హిట్ చేసినప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గ్లౌజ్ వేసుకొని చూడండి, ఇలా రైట్ హ్యాండ్ గ్లౌజ్ వేసుకొని ఇలా హిట్ చేశారనుకోండి, చూడండి ఇలా హిట్ చేసినప్పుడు మెయిన్ కాన్సెప్ట్ వాళ్ళకి తగలకుండా స్పోర్టీగా ఏం చేశారంటే ఈ గ్లౌజెస్ ఇంతకుముందు ఓపెన్ హ్యాండ్ ఉండేదండి. ఓపెన్ హ్యాండ్ కొట్టినప్పుడు చాలా డ్యామేజెస్ ఉంటాయి. కానీ గ్లౌజ్ వేసుకొని చేసినప్పుడు ఏంటంటే ఆ డ్యామేజ్ ఏం తక్కువ ఉంది, ఎందుకంటే ఇక్కడ స్పాంజ్ ఉంటుంది. వాళ్ళు 100 kg ఎగ్జాంపుల్ 100 kg పవర్తో కొట్టినప్పుడు వాళ్ళకి తగిలేది రీచ్ అయ్యేది 30% తగులుతుంది. మిగతా 70% అనేది ఇది ఆపేస్తుంది, గ్లౌజ్ అని ఆపేస్తుంది. కానీ ఓపెన్ హ్యాండ్ బేర్ హ్యాండ్ అయినప్పుడు ఏంటంటే 100కి 100 పవర్ వాళ్ళకి అటాక్ అవుతుంది కాబట్టి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. అందుకోసం గ్లౌజెస్ అనమాట. అందుకే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ రిస్ట్ వ్రాప్స్ చుట్టుకొని తర్వాత గ్లౌజ్ వేసుకుని తర్వాత చేయొచ్చు. ఫస్ట్ మనం రిస్ట్ వ్రాప్స్ ఎలా చుట్టుకోవాలో నేర్చుకున్నాం ఫస్ట్. ఓకే అండి, ఈ రిస్ట్ వ్రాప్స్ మనం ఎలా చుట్టుకోవాలో చూస్తున్నాం. ఈ రిస్ట్ వ్రాప్ చుట్టుకోవడంలో ఇక్కడ 2 రకాలు ఉన్నాయన్నమాట, 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ చూద్దాం, తర్వాత సెకండ్ మెథడ్ ఎలా చేయాలో నేర్పిస్తాను. ఫస్ట్ మెథడ్ అందరూ రండి, కమ్ దిస్ సైడ్. ఫస్ట్ ఇలా ఓపెన్ చేసుకొని రెడీ, రైట్ హ్యాండ్ రెడీ, ఇలా ఓపెన్ చేసుకొని ఫస్ట్ చుట్టుకోండి. రెడీ, ఇలా ఫస్ట్ ఇక్కడ రిస్ట్ కాడ ఇలా రొటేట్ చేసి ఇలా రొటేట్ చేసుకుంటూ ఇక్కడ రిస్ట్ దగ్గర ఎక్కువ ఇక్కడ బెండ్ కాకుండా మనం రిస్ట్ దగ్గర ఇలా బెండ్ చేసుకుంటూ ఇలా తర్వాత పైకి హ్యాండ్ పైకి వచ్చి ఇంకో మెథడ్ ఏంటంటే ఫింగర్స్ మధ్యలో కూడా వస్తుంది అనమాట. కానీ ఫస్ట్ మెథడ్ అన్నప్పుడు ఫింగర్స్ అవసరం లేదు. ఇక్కడ తర్వాత మనకి థంబ్ ఫింగర్ కూడా ఇంపార్టెంట్. ఇలా చేసి లాస్ట్లో ఇక్కడ ఇలా వేసేయాలి, జస్ట్ ఫోల్డ్, ఇలా చుట్టినప్పుడు ఇలా స్ట్రైట్గా ఉండాలి. ఇలా పంచ్ హిట్ చేసినప్పుడు ఇక్కడ మనకేంటంటే రిస్ట్ బెండ్ కాదు, ఇలా ఇది లేకపోవడం వల్ల హిట్టింగ్ చేయడం వల్ల పంచ్ ఏంటంటే మనకి ఇక్కడ రౌండ్గా ఉంటుంది. రౌండ్గా ఉండడం వల్ల మన హ్యాండ్ ఇలా బెనికేయడం, సైడ్కి బెనికేయడం జరుగుతుంది అనమాట. ఇలా దీన్ని చుట్టుకొని చేయడం వల్ల మనకేంటంటే ఆ బెండ్ కావడం, బెనకడం ఇలాంటి డ్యామేజెస్ అనేవి తక్కువ ఉంటాయి అన్నమాట. సేమ్ అదేవిధంగా ఇంకో హ్యాండ్కి చూపిస్తాం. సేమ్ అదేవిధంగా ఈ హ్యాండ్ కూడా
చుట్టుకుంటాం. చూడండి, సేమ్ లెఫ్ట్ హ్యాండ్ చుట్టుకున్నట్టే సేమ్ రైట్ హ్యాండ్ కూడా ఎక్కువ రిస్ట్ దగ్గర ఎక్కువ చుట్టి తర్వాత మెల్లగా పైకి వెళ్తూ మెల్లగా చేసుకుంటూ తర్వాత మనం హిట్టింగ్ చేసే ప్లేస్లో నకుల్స్ దగ్గర కూడా చుట్టి, నకుల్స్ దగ్గర ఇంపార్టెంట్, నకుల్స్ దగ్గర కూడా ఒక 2 rounds 3 rounds చుట్టాలి. ఇక్కడ చుట్టి తర్వాత సర్కిల్ వేస్తూ తర్వాత థంబ్ ఫింగర్ని కవర్ చేస్తూ తర్వాత మళ్ళీ హ్యాండ్ కిందకు వచ్చి ఇలా కిందకు వచ్చి ఇక్కడ స్ట్రైట్ చేయాలి. ఎస్, ఫోల్డ్. ఎస్ ఎస్, ఆల్ మెంబర్స్ చుట్టుకోండి. థంబ్ ఫింగర్ క్లోజ్. క్లోజ్. నెక్స్ట్ చుట్టండి. లైన్ అయిపోయిందా? ఓకే, రెడీ. లైన్. నెక్స్ట్ కిడ్ బ్యాగ్. మనం నెక్స్ట్ ఫర్దర్గా చుట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కిడ్ బ్యాగ్ మనం ఎలా చేయాలో ఇందాక వరకు మనం ఎయిర్ మూమెంట్స్ అంటే గాల్లో చేయడం నేర్చుకున్నాం. తర్వాత సెకండ్ స్టెప్ కిడ్ బ్యాగ్ అండి. ఫస్ట్ మనం కిడ్ బ్యాగ్ చేయాలి. ఫస్ట్ ఎయిర్ మూమెంట్స్లో అంటే ఎయిర్లో చేయాలి మూమెంట్స్ అని. తర్వాత సెకండ్ స్టెప్ కిడ్ బ్యాగ్ వెళ్ళాలి. ఈ కిడ్ బ్యాగ్లో కూడా 3-4 స్టైల్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనం కిడ్ బ్యాగ్ ఎలా చేయాలంటే ఫస్ట్ బేసిక్ కిడ్ బ్యాగ్ ఉంటుంది. ఆ బేసిక్ కిడ్ బ్యాగ్లో ఏముండాలంటే ఫస్ట్ రెడీమేడ్ అయితే కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి. మనం తయారు చేసుకోవాలి, మనం ఓన్గా తయారు చేయించుకున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ చెక్క పొట్టు ఉంటుంది కదా, చెక్క పొట్టేసి ఆ కిడ్ బ్యాగ్లో చెక్క పొట్టేసి ఫస్ట్ దాన్ని చేయాలి. తర్వాత దానిలో చెక్క పొట్టుతో పాటు కొంచెం శాండ్ కలపాలి. మిక్సింగ్ సగం శాండ్ కలిపి అంటే ఇసుక కలిపి తర్వాత చెక్క పొట్టు 2 మిక్సింగ్ చేయాలి. తర్వాత థర్డ్ స్టేజ్ ఏం చేయాలంటే ఓన్లీ శాండ్ ఉండాలి, అంటే ఓన్లీ ఇసుకే ఉండాలన్నమాట, దాంట్లో ఇంకేం మిక్సింగ్ ఉండకూడదు. తర్వాత ఇసుకలో ఏం చేయాలంటే ఇసుకతో పాటు దాంట్లో కొంచెం చిన్న రాళ్ళు, అంటే తర్వాత స్టేజ్ ఇంకొంచెం బాగా అడ్వాన్స్ స్టేజ్ వచ్చినప్పుడు కొంచెం రాళ్ళు వేసుకుంటే అప్పుడు చేయాలన్నమాట. తర్వాత మనం చేసే కొద్ది ఆ రాళ్ళు కూడా పిండిగా అయిపోతాయి. తర్వాత ఓన్లీ స్టోన్స్, గులకరాళ్ళు అంటారు కదా, వాటి వేసుకొని దాంతో చేయాలన్నమాట. అది చేసేటప్పుడు బాగా మీరు స్ట్రాంగ్గా తయారైతే దాంతో చేయాలి. ఎందుకంటే అవి డైరెక్ట్ మీరు చేశారనుకోండి మీ హ్యాండ్స్ బోన్స్ బ్రేక్ అవ్వడం జరుగుతుంది. కానీ మీరు గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేస్తే అది మీరు ఏం జరుగుతాం. ఇంకోటి ఏంటంటే సేఫ్టీస్ కంపల్సరీ ఉండాలి. సేఫ్టీ లేకుండా మీరు ఇలాంటివి చేశారంటే అందరితో జరుగుతాయి. ఇంకోటి రెడీమేడ్గా చూసారంటే రెడీమేడ్ కిడ్ బ్యాగ్స్ ఉంటాయి, దాంట్లో ఫోమ్ ఉంటుంది అనమాట. ఆ ఫోమ్ ఉన్నది అయితే మీకు ఇలాంటి నష్టాలు జరగవు. ఇంకోటి ఏంటంటే కంపల్సరీ రిస్ట్ గ్రాప్స్ తీసుకొని కానీ చేయగలిగితే మీకు నష్టాలు జరగవు. ఫస్ట్ మనం కిడ్ బ్యాగ్ అనేది ఎందుకంటే ఒక సర్కిల్లో ఉంటుంది, రౌండ్గా ఉంటుంది, అది ఫ్లాట్గా ఉంటుంది. రౌండ్గా ఉన్నప్పుడు ఏంటంటే మన హ్యాండ్ అనేది కరెక్ట్గా చేయాలన్నమాట. ఇలా ఫిస్ట్ ఇలా ఉంచి స్ట్రైట్గా మనం హిట్ చేయాలన్నమాట. అది కూడా ఒక లెవెల్లో కాదు, అంటే మిడిల్లో, డౌన్లో, అప్పర్లో ఒకే ఈక్వల్గా రౌండ్గా. అంటే కిడ్ బ్యాగ్ అనేది మనం హిట్ చేసినప్పుడు ఒకే ప్లేస్లో ఉంటుంది. అది మూవ్ అవుతూ ఉంటుంది. మూవ్ అవుతున్నప్పుడు మనం జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఫస్ట్ మనం నేర్చుకున్నప్పుడు బేసిక్స్ నుంచి పర్ఫెక్ట్గా నేర్చుకున్నప్పుడు మనం ఆ కిడ్ బ్యాగ్ని పర్ఫెక్ట్గా అటాక్ చేయగలం. ఇంకోటి ఏంటంటే అటాక్ చేసినప్పుడు మనం సేఫ్గా ఉండగలం అన్నమాట. అదేవిధంగా మనం ఎలాంటి ఇష్టం వచ్చినట్టు ఎలాగ చేసామంటే మనకి డ్యామేజ్ అవుతుంది. తర్వాత ప్రస్తుతానికి బాగానే ఉంటుంది, ఫ్యూచర్లో ఏం జరుగుతుందంటే దానివల్ల మిస్టేక్స్ అనేవి చాలా అందడం జరుగుతుంది. కాబట్టి మీరేం చేయాలంటే ఫస్ట్ మనం ఎలా చేయాలి, కిడ్ బ్యాగ్ అనేది ఎలా చేయాలని నేర్చుకుంటాం. లైన్ 1 కిడ్ బ్యాగ్, ఒక్కొక్కరు ఒక్కొక్క కిడ్ బ్యాగ్ వెళ్ళి ఫస్ట్ మనం హ్యాండ్స్ అప్ చేయని అందరూ ఫస్ట్ కూడా మనం సేఫ్గా ఇలా హ్యాండ్స్ ఉంచుకుంటూ హ్యాండ్ ఉంచుకుంటూ రెడీ గుడ్ కమ్ దిస్ సైడ్ ఒకరు చేయండి. రెడీ హ్యాండ్ ఉంచు. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్తో చేయాలి. 1 రెడీ 1 ఎస్ ఇలా హిట్ చేసి బ్యాక్ తీసుకోవాలి. 1 2 1 ఎస్ ఫస్ట్ ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్తో చేయండి. రెడీ 1 2 3 4 ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్తో స్ట్రైట్గా చూసుకుంటూ అటాక్ చేసి మళ్ళీ బ్యాక్ తీసుకోవాలి. ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్తో. రెడీ 1 అదేవిధంగా హైట్ అనేది అప్పర్లో చేయొచ్చు, మిడిల్లో చేయొచ్చు, డౌన్లో అన్ని హైట్లో చేయాలన్నమాట. అన్ని హైట్లో ఫస్ట్ స్టార్టింగ్ అనమాట. ఒకసారి మిడిల్లో, ఒకసారి అప్పర్లో, అంటే మనం అటాక్ చేసే కొద్దీ మనం పర్ఫెక్ట్గా అలా తయారవుతాం అన్నమాట. రెడీ 1 2 3 4 5 6 7 8 9 10 ఎస్ నెక్స్ట్ చేంజ్ యువర్ లెగ్. ఇప్పుడు రైట్ హ్యాండ్తో చేయాలి. రైట్ హ్యాండ్తో ఎలా చేయాలో చూద్దాం. రైట్ హ్యాండ్తో రెడీ 1 2 3 4 5 6 7
8 9 10 ఎస్ స్టాప్. నెక్స్ట్ ఇప్పుడు ఒక లెఫ్ట్ హ్యాండ్తోనే 2 times అటాక్ చేయాలి. 2 times 2 సార్లు ఒక లెఫ్ట్ హ్యాండ్తో 2 సార్లు అటాక్ చేయాలి. రెడీ 1 ఎస్ వెంటనే 2 సార్లు అటాక్ చేయాలి. 2 3 4 5 6 7 8 9 10 ఎస్ చేంజ్ యువర్ లెగ్. నెక్స్ట్ ఇప్పుడు రైట్ హ్యాండ్తో చేయాలి. ముందున్న హ్యాండ్తో ఎందుకు చేయాలంటే ఫస్ట్ ముందున్న హ్యాండ్తో చేసినప్పుడు మనం త్వరగా అటాక్ చేసుకోగలం, అంటే త్వరగా దాన్ని అటాక్ చేయగలం అనమాట. బ్యాక్ హ్యాండ్ కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మనం ఫస్ట్ ఫ్రంట్ హ్యాండ్ చేసి అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ హ్యాండ్ దగ్గరికి వెళ్ళాలి. కానీ మనం ఫ్రంట్ హ్యాండ్ కంటే బ్యాక్ హ్యాండ్ ఎక్కువ పవర్గా చేయగలం. కానీ ఇక్కడ మనం ఏంటంటే ఎక్కువ ముందు సేఫ్టీ కూడా చూసుకుంటూ చేయాలి కాబట్టి ఫస్ట్ ఎక్కువ ఫ్రంట్ హ్యాండ్ చేయాలి. రెడీ 1 2 3 4 5 ఎస్. నెక్స్ట్ చేంజ్ యువర్ లెగ్. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ హ్యాండ్తో అటాక్ చేద్దాం. వెనక హ్యాండ్తో అంటే ఇప్పుడు వరకు మనం ఫ్రంట్ హ్యాండ్తో అటాక్ చేస్తాం. ఇప్పుడు వెనక హ్యాండ్తో ఎలా కొట్టాలో చూద్దాం. రెడీ 1 2 3 4 5 6 7 8 9 10 చేంజ్ యువర్ లెగ్. ఇప్పుడు బ్యాక్ ఉన్న లెఫ్ట్ లెగ్ బ్యాక్ ఉంచి లెఫ్ట్ హ్యాండ్తో చేయాలి. లెఫ్ట్ లెగ్ బ్యాక్ ఉంచి లెఫ్ట్ హ్యాండ్తో 1 2 3 4 5 6 ఎస్ చేంజ్ యువర్ లెగ్. ఇప్పుడు బ్యాక్ హ్యాండ్తో 2 times అటాక్ చేయాలి. రైట్ హ్యాండ్తో 2 సార్లు అటాక్ చేయాలి. రెడీ 1 2 3 4 5 చేంజ్ యువర్ లెగ్. సేమ్ అదే విధంగా నెక్స్ట్ స్టెప్ లెఫ్ట్ హ్యాండ్తో కూడా సేమ్ 2 times అటాక్ చేయాలి. రెడీ 1 2 ఇలా చేసేటప్పుడు హియా అంటూ షౌట్ చేయొచ్చు, లేదు బ్రీత్ అవుట్ చేస్తూ కూడా చేయొచ్చు. బ్రీత్ అవుట్ అంటూ బ్రీత్ అవుట్ చేస్తూ కూడా పంచెస్ చేయొచ్చు. ఓకేనా? రెడీ 1 2 3 ఎస్ చేంజ్ యువర్ లెగ్. నెక్స్ట్ ఇప్పుడు 2 times అంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ 2 hands కలిపి చేస్తారు.